హైదరాబాద్ రాజధాని నగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా దూసుకుపోతున్న హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదాన్ని మోపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలో కోకాపేట్ కొత్త చెరువు చుట్టూ వెలిసిన అక్రమ కట్టడాలపై ఇవాళ తెల్లవారుజామునే అధికారులు మెరుపు దాడులు చేశారు. జేసీబీలతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలు, సదరు కాంపౌండ్ వాల్స్ ను కూల్చివేస్తున్నారు. కొత్త చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిని ఆక్రమించి కొంతమంది బడాబాబులు నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్, ఇతర అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. ఒకప్పుడు దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త చెరువు ప్రస్తుతం కేవలం 22 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా భూమంతా బడాబాబుల కబ్జాలకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ పెద్ద పెద్ద టవర్లు, అపార్ట్మెంట్లు వెళ్లటంతో చెరువు ఉనికి ప్రమాదంలో పడిందని, చెరువులో చేపలు పట్టుకుని జీవనం సాగించే స్థానిక మత్స్యకారులు తమ ఉపాధిని కోల్పోయామని వాపోతున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన ఆ 22 ఎకరాల భూమికైనా రక్షణ కల్పించేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూల్చివేతలు పూర్తి చేసిన వెంటనే చెరువు భూములను రక్షించేందుకు గాను చెరువు చుట్టూ తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను అధికారులు ప్రారంభించారు. ఇప్పుడు घर बिल्डिंग्स ఉన్నాయిగా